దేవుని మాటలు మనం విందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడగు తండ్రివి, సమాధానకు కర్తవు ప్రభువా. బిడ్డలను ఈరోజు పరిశుద్ధ దినమని, పునరుద్ధాన దినమని నీ బిడ్డలు గుర్తించి ఎందరు నా ప్రభువా మీ సన్నిధులకు వచ్చారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నీ కృపతో నింపి బలపరచండి. నా ప్రభువా, నీ బిడ్డలు మీ సన్నిధులకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి వారిని మీరు మెండుగా దీవించే దేవుడు. నా ప్రభువా నాయన, దూర ప్రాంతాల్లో ఉండి మీ మాటలు వింటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. రాలేకున్నటువంటి వారితో మీరు మాట్లాడి, నా ప్రభువా దగ్గరుండి కూడా నీ సన్నిధిలోనికి రాలేక ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారు వారందరితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోమని, కూడి చేరువచ్చిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, నీ బిడ్డలకు కావలసిన విధంగా బోధించమని బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ధైర్యము కలిగియుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదుము. యెహోవా దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. చాలండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రజలకును అలాగే సాతాను ప్రజలకు ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు మరి ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే అంటున్నాడు కదా, 13వ వచనం, ధైర్యము కలిగి యుండుము, మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణము నిమిత్తము ధీరత్వము చూపుదుము. యెహోవా దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా దృష్టికి ఏది మంచిదో అది చేయునుగాక. ఈ ప్రజలందరికీ దేవుడు ఏది మంచి చెయ్యాలో, ఏది చెడు చెయ్యాలో, ఎవరిని తన కోపానికి ఆహుతులుగా ఉంచాలో, ఎవరిని ఎలాగుంచాలో అది ఆయనకి తెలుసు. ఆయన జరిగిస్తుంటాడు. ఇక్కడ అంటున్నాడు కదా, మన దేవుని యొక్క ప్రజల నిమిత్తము, పట్టణముల నిమిత్తము, ప్రజల నిమిత్తము, దేవుని నిమిత్తము మన ధైర్యము కలిగి ధీరత్వము కలిగి ఉండాలంట. ధీరత్వం అని అంటే వాలంటరీగా చేసేటువంటి
ఆ మనస్సు అదురు బెదురు లేకుండా చేసే మనస్సు, భయం లేకుండా ఎవరో బలవంతంగా, వాలంటరీ పోస్ట్ అంటే ఎవరో బలవంతం చేస్తే చేసేదా వాలంటరీ పోస్ట్ కాదు, అది దేవుడిస్తే చేసేది, అది దేవుడిస్తే వచ్చేది, అది దేవుడు కలుగు చేస్తే వచ్చేది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుని దృష్టిలో దీనత్వం కావాలి. ఏం కావాలి? దీనత్వం, తగ్గింపు, లోబడి మనస్సు. అలాంటి వారికి ఆయన ఏం చేస్తాడో అలాగా జీవించకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా, వారికి అనుకూలంగా వారి ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడో అది ఆయన చేతిలో ఉంది. దైవజనులు అంటేనో లేకపోతే ఇంకొకళ్ళు అంటేనో అది జరగటం కాదు. ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు, దీనత్వం కలిగినప్పుడు, దీన మనస్సు కలిగినప్పుడు, ఈరోజు పరిశుద్ధ దినం, ఈరోజున ఎట్టుండాలో తెలుసా? దీన మనస్కులుగా ఆయన సన్నిధిలోనికి రావాలి. ఈరోజు ఇచ్చింది ఎందుకు అసలు? చాలామందికి ఈ రోజు అనేది లేకుండా ఈ లోకాన్ని ముగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మృతులు దేవుణ్ణి స్తుతించగలవా? స్తుతించలేవు. వారు ఎలాగున్నారో అలాగే పేరుకి బ్రతికేమో, రక్షణ పొందుకున్నాము అనే పేరుకే కానీ వారి జీవితాలు దేవుని స్తుతించనివిగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో దీనత్వం కనబడలేదు. ధైర్యంగా దేవుని యొక్క పనిని జరిగించేటువంటి ఆలోచన, ధీరత్వం అని అంటే ఇంగ్లీష్లో బైబిల్లో నేను చూస్తే వాలంటరీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడానంట దేవుని సన్నిధికి రావటానికైనా, దేవుని పనిని చేయటానికైనా, దేవుని సన్నిధిలో మొర్రపెట్టడానికైనా వాలంటరీగా చేయాలంట, స్వచ్ఛందంగా. అలా కాకుండా ఏదో వస్తున్నానులే, వచ్చేనులే, మచ్చరేపించుకున్నానులే. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నువ్వు వస్తే నేను వస్తా, లేకపోతే నువ్వు రాకపోతే నేను రాను అని పంతాలు పట్టుకొని కూర్చుంటారు. నువ్వు వస్తే నేను వస్తానన్న వాళ్ళు ఏమన్నా పరలోకాన్ని తీసుకుని వెళ్ళగలుగుతారా? వచ్చే కీడును రాకుండా ఆపగలుగుతారా? లేకపోతే వచ్చే శ్రమలను రాకుండా ఆపగలుగుతారా? అది తెలుసుకోక ఏం చేస్తాడో తెలుసా? ఈ లోక స్నేహం దేవునితో పొత్తు కలపమాకండి. ఈ లోకంలో కలిసి తిరగడానికి నువ్వు మంచి స్నేహం చేస్తుంది అడుసాలు. ఎవరికి వీలు కుదుర్చుకొని రావాలనుకుంటే వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు, వారికి దేవుడు మంచి జరిగిస్తాడు. దేవుని వాక్యం చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం. అయితే నిబ్బరము కలిగి, చూశారంటండి, దేవుని పనిని జరిగించేటప్పుడే, నీవు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, నీవు దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవుడు చెప్పినవి చేసేటప్పుడంట నీవు నిబ్బరము కలిగి
ధైర్యముగా ఉండు. చదవండి. నిబ్బరము కలిగి జాగ్రత్తపడి ఆ, బహుధైర్యముగా నుండి ఆ, నా సేవకుడైన మోషే ఆ. నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున అంతటి చొప్పున చేయవలెను. చెయ్యవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. చూశారంటండి, జాగ్రత్త పడాలి. చక్కగా ఉందా జాగ్రత్త? చక్కగా నడుచుకునేటువంటి వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటిదనంటే, నువ్వు ధైర్యముగా ఉండి నిబ్బరము కలిగి నడుచుకో, నేను చూసుకుంటా, నేనున్నా, సమస్తమును నేను సమకూడి జరిగించగలను నీ పక్షంగా. ఆనాడు మోషేకు ఎలాగా తోడయ్యున్నానో, ఎలాగా మోషే ద్వారా కార్యములు జరిగించానో, అలాగే నీ ద్వారా కూడా నేను జరిగిస్తానంటున్నాడు. చదువుకుందాం కిందకి. చక్కగా ప్రవర్తించినట్లు. చూశారంటండి, చక్కగా నడవాలంటే కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. కుడికి కానీ ఎడముకు కానీ. కుడి ఎడములు ఎంత గ్యాప్ ఉంది ఏమండి? మన షోల్డరే కుడి ఎడంగా అడుగున్నర ఉండిద్ది. ఈ అడుగున్నర దాటి నువ్వెటు వెళ్ళకూడదు. ఓసారి మాకు సైకిల్ పందాలు పెట్టారు కాలేజీలో. సైకిల్ పందాలు పెట్టిన తర్వాత ఈ హ్యాండిల్ ఎంతైతే వెడల్పు ఉందో అంత గీటు గీశారు. హ్యాండిల్ ఎంతైతే విడుతుందో అంతే అటుపక్క ఇటుపక్క గీటు గీశారు. ఆ గీటు గీసి ఆ గీట్లోనే వెళ్ళాలి, స్పీడ్ కాదు, స్లోగా వెళ్ళాలి. ఎంత స్లోగా వెళ్ళి ఆ గీటు తొలగకుండా ఆ గీటులోనే ఉంటారో వాళ్ళు గెలుపు పొందుకున్నట్టు. వాళ్ళు గెలుపు పొందుకున్నట్టు. స్లోలో ఏమైపోయింది? సైకిల్ ఏమైపోయింది? పడిపోయే అవకాశం ఎక్కువగా ఉండిద్ది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుని సన్నిధిలోనే మనం ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? కుడికి కానీ ఎడమకి కానీ, అంటే కుడివైపుకు కానీ ఎడమ వైపుకు కానీ తొలగకూడదు, ఎటు వెళ్ళకూడదు, ముందుకే వెళ్ళాలి. ఇలాగా ఆ సైకిళ్ళు ఎప్పుడైతే స్లోలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో అట్టి అనుకుంటా ఏం చేస్తున్నారు? ఒకళ్ళ మీద పడితే మొత్తం పడిపోతున్నారు. ఈ మనుషులు కూడా ఏం చేస్తారో తెలుసా? క్రైస్తవ జీవితంలో కూడా ఒకరి మీద పడతారు. ఒకరి మీద పడటం అంటే ఒకళ్ళ మీద ఆనుకుంటారు. ఈమె నా స్నేహితురాలు, ఈమె నా స్నేహితురాలు, ఈయన నా స్నేహితుడు అనుకొని ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. ఎక్కడ? దైవికంగానా శారీరకంగానా? దేవునితో స్నేహం చేయాలంటే ఏబు గ్రంథంలో ఉంది, చదవండి. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూసారా? దేవునితో సహవాసం చేస్తే సమాధానం వస్తుంది.
మనుషులతో సహవాసం చేస్తే ఎక్కడొక చోట కోపం, ద్వేషం, అసూయ, కక్షలో వారం లేని స్వభావం. ఎవరు వీళ్ళు? స్నేహితులు. నాకు తెలిసి స్నేహితులంటే దావీదు, యోనాతానే స్నేహితులు. వాళ్ళు ప్రాణ స్నేహితులంట. ఎవరంటండి? ఈ లోకంలో ఎవరైనా ఉండారా ప్రాణ స్నేహితులు? ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉండారా? ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ యోనాతాన్ మాత్రం తన స్నేహితుడైన దావీదు కోసం ప్రాణాన్ని ఇవ్వటానికైనా వెనుకాడలా. తన ప్రాణాన్ని తప్పించాడు, తన ప్రాణాన్ని కాపాడాడు. అలాంటి వాళ్ళు నీ స్నేహితులుగా కోరుకో. దేవుని ఆజ్ఞ మరిపించే వాళ్ళని దేవుని దగ్గరికి రానియకుండా, దేవుని మేలులు పొందుకోనీయకుండా చేసేది స్నేహం కాదు. దేవుడు కుడి ఎడమలకు తొలగకుండా అంటే ఆ ఎడ్చి నీకు గీటు గీశాడు, దేవుడు మార్గం వేశాడు. ఎంతవాటికి నీ మార్గం తెలుసా? అడుగున్నరలోనే నువ్వు నడవాలి. ఎంత? అడుగున్నరలోనే. నువ్వు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఎటు వెళ్ళినా ఎంతలో? అడుగున్నరలో. అడుగున్నారంటే 3 జాన్లో. 3 జాన్లు ఎంత ఉండిద్ది? నీ గోడ ఇక వేసుకోవడం. ఇక దానికి మించి నువ్వేది చేయకూడదు. అలా చేస్తే దేవుని కోపం వచ్చేసేసిద్దంట. ఇక్కడ యెహోషువతో అంటున్నాడు, అయ్యా మోషే నేను అలాగ నడిపించాను, నేను ఆ బిడ్డకు గొప్ప మేలు చేశాను, కనుక నీవు కూడా కుడి ఎడమల నుండి తొలగకూడదు. 16 వచనం చదువుకుందాం. నీవు మాకు ఆజ్ఞాపించినది అంతయు మేము చేసేదము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు మీ మాట కూడా విందుము. చూసారా? మోషే చెప్పినట్టు మేము ఎలాగ విన్నామో అలాగే మీ మాట కూడా మేము వింటాం. ఉందా మనకి? కనుక అక్కడ ఏమంటున్నాడో తెలుసా? 16 వచనం కంప్లీట్ చేసావా? చాలు చాలు. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడో తెలుసా? ఆయనకు ఏమైతే ఆజ్ఞాపిస్తారో అదంతా కూడా 18వ వచనం, నీ మీద తిరుగుబడి నీ మాట వినని వారందరూ. చూసారా? ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? ఈ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం కదా, మాట అంటే ఏదో అనుకుంటాం. దేవుని మందిరానికి రాకుండా ఉన్నావు అనంటే అగ్నితో చెలగాటం ఆడుతున్నావు అని అర్థం. అగ్ని ఎలా ఉండిద్దో తెలుసా? అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసిద్ది అగ్ని అంటే ఏంటో. నేను చెప్తా ఉంటాను, మా నాన్నగారు ఆదివారం సెలవు రావట్లేదని, మరి మేమందరం కూడా, నాకు తెలియదు అంటే నేను పుట్టకముందు, ఇక
మరి అంతకుముందు మరి కుటుంబాన్ని పోషించుకోవటం చాలా కష్టం. మరి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆదివారం మానేసేవారు, పని చేయకుండా, పనికి వెళ్ళకుండా. ఆ ఆదివారం పని వస్తే ఆ పనినే మానేసుకున్నారు. అయితే ఈ రోజున దేవుడు తన బిడ్డలను ఎలా వాడుకుంటున్నాడో తెలుసా? నువ్వు ప్రార్థన మానేసి ఏం సంపాదిద్దామని, దేవుని ఆజ్ఞని మీరి ఏం సంపాదిద్దామని, ఏం సంపాదించి నీ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, నీ పిల్లలు గొప్పోళ్ళు అవుతారు అనుకున్నా? దేవుని వాక్యమే ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం. వారు ప్రయాణమై పోనప్పుడు ఆ, దేవుని భయం వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉంది గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు కుమారులను తరమలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని భయము వారి చుట్టూ కంచెలాగుందంట. దుష్ట శక్తులకి నీ చుట్టూ కూడా ఆ దుష్ట శక్తులకి భయం ఉంటే నిన్ను ముడతాడా దుష్టుడు? శత్రువు నీ మీదకి రావాలి అని అంటే, నీ మీద వస్తే, నిన్నేమనంటే నీకు వారికి కీడు కలిగిద్దనే భయము వారికి ఉంటే నిన్ను అంటారా? ఒకసారి ఇలాగే చిరావుల్లో మా నాన్నగారు ఒక రోజున వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే ఇలాగే ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ఏం చేశారో తెలుసా? వచ్చేసి మైక్ ఆపండి అని అన్నాడు. అంటే అయ్యా, ఈరోజు దేవుని శుభవార్త తెలియజేసే రోజు. నీవు గనక శుభవార్త వినకపోతే దేవుని కోపం నీ మీదకు వచ్చింది. ఏమన్నారు? దేవుని కోపం నీ మీదకు వచ్చింది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు సాయంత్రం 3 గంటల కల్లా ఏం జరిగిందో తెలుసా? వాళ్ళది ప్రహరీ 6 అడుగులు 7 అడుగులు దాకే ఉండిద్ది. చాలా పెద్ద మందంగా ఉండి హైట్ ఉండిద్ది. బాగా వాములు ఉన్నాయి. ఏమన్నాయి? వాములు ఉన్నాయి. అవన్నీ కూడా ఏమైపోయినాయి తెలుసా? కాలిపోయినాయి, తగలబడిపోయినాయి. ఆ వాములన్నీ ఆ దొడ్డిలోనే ఉంటాయి. ఆయనకున్నవన్నీ కూడా. ఇంకా రెండోసారి వేరే వాళ్ళు వెళ్ళి ఇట్టాగే మైక్ ఆపమని చెప్పయ్యానంటే, నేను చెప్పను బాబు, నేను చెప్పను. నేను చెప్తే నాకేదో కీడొచ్చిద్ది, మీరు చెప్పుకోండి పోండి. డీజే సౌండ్లు పెడితే హ్యాపీగా సౌండ్లు బాగా వింటారు. ఏమండి, ప్రశాంతంగా వాక్యం శుభవార్త చెబుతుంటే వినడానికి కష్టం వేసి ఏం చేస్తారు తెలుసా? దౌర్జన్యం. ఎవరి మీద నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు తెలుసా? మంచి దాని మీద నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు, చెడును పెంచుతున్నావు. ఆ చెడు నిన్ను పతనం చేస్తుంది. నిన్ను పాడు చేసిద్ది.
ముళ్ళ చెట్టును పెంచితే ముళ్ళు ఏం చేస్తాయి అయ్యా? ముళ్ళ చెట్టును పెంచితే ముళ్ళు ఏం చేస్తాయి? నీకు బాగుండిద్దా? నిన్ను బాగా ఉంచిద్దా? నిన్నేదో ఒక రోజున పతనం చేసేసిద్ది, నిన్నేదో ఒక రోజున పాడు చేసేసిద్ది. కనుక మంచి మాటలకు సెవియొగ్గు, మంచి మాటలు విను, నువ్వు బాగుపడతావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబం బాగుండిద్ది, నీ బిడ్డలు బాగుంటారు, నీ కుమారులు నీ కుమార్తెలు నీవేవైతే కలిగి ఉన్నావో అంత క్షేమంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. లేకపోతే దేవుని మీద, లేకపోతే మంచితనాన్ని, మంచి మాటలకు దాని మీద దౌర్జన్యం చేసి దుమ్మిగా వస్తే, నిన్నో మొన్న ఎస్తేర్ ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, ట్రైన్లోనంటే ఒక అతను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని మాటలు చెప్తూ ఉంటే వింటే విను, లేకపోతే లేదు. కానీ ఒక ఆమె వీరాది వీరురాల్లాగా, ఇట్టాగా దేవునికి విరుద్ధంగా వచ్చే వాళ్ళందరూ కూడా వీరాది వీరుల్లాగానే వస్తారు. దేవుని కంటే వీడేం కాదు, అసలు వీళ్ళ నామరూపాలు లేకుండా దేవుడు చేసేస్తాడు, బూడిద అయిపోతారా. ఎందుకో తెలుసా? ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు బూడిదైపోయినాయి, ఏమీ లేదిక. అయితే ఏం జరిగిందో తెలుసా? ఒక ఆమె లేచి, ఏడాయా పద్దాగా చెప్తావా, కూర్చో అని అంటుందంట. ఆయన కూర్చోకోకుండా మళ్ళీ చెప్తున్నాడంట. మళ్ళీ చెప్తుంటే ఇక రెండోసారి హిట్ట కదనని చెప్పు తీసుకొని చెంప మీద పెట్టి కొట్టిందంట. చెంపలు వాయించిందంట. అలాగే దులుపుకున్నాడంట. ఏం చేశాడు? అలాగే దులుపుకొని మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళీ దేవుని మాటలు చెప్తున్నాడంట. అప్పుడు వాళ్ళ అబ్బాయి లేచి, అమ్మా ఆయన గారిని కొట్టొద్దమ్మా, ఆయన గారు దేవుని మాటలో దేవుడు ఆయనలో ఉండి పలికిస్తున్నాడు, నువ్వు ఆయన గురించి మాట్లాడొద్దు, కొట్టొద్దు అని చెప్తే ఆమె వెంటనే ఆయన కొట్టే మనిషి కూడా ఆగిపోయి స్టన్ అయిపోయింది. ఎందుకో తెలుసా? 14 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయికి మాటలు రావంట. కానీ మాటలు రానటువంటి ఆ వ్యక్తిలో నుంచి పలికించేసరికి నిజమైన దేవుడని నమ్మి ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మీద నీవు నిప్పులు కక్కేది, దేవుని ప్రేమ మీద ఎలా పడితే అలాగ మాట్లాడేది, దేవుని ప్రేమమైన దూరం చేసుకునేది, ఆయనకి వ్యతిరేకంగా నువ్వు నడిచేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధులకు వస్తే నీవు కుడి ఎడమల్లో నువ్వు నడిస్తే నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండు, నీ పక్షంగా నేను మేలు చేస్తాను అని అంటున్నాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి
నేడు మమ్మను రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలనని. చూశారంటండి, ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు తెలుసా? వారు చేసిన తప్పులను ఒప్పుకుంటున్నారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుని దగ్గర ప్రతి మానవులు చేసిన తప్పును ఒప్పుకున్నప్పుడంట దేవుడు క్షమిస్తాడంట. లేకపోతే నీవు దేవునికి వ్యతిరేకముగా జీవించిన జీవితాన్ని బట్టి నీ మీదకి ఆయన కోపం రగులుకుంటుందంట. ఇక్కడ అంటున్నారు, అయ్యా నీకు వ్యతిరేకంగా మేము పాపము చేసామయ్యా, నీ దృష్టికి ఏది అనుకూలంగా ఉంటుందో మాకు చేయము. చదవండి. దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ, యెహోవా ఆత్మ ఇజ్రాయేలీలకి కలిగిన దురవస్థలను చూచి సహింపలేకపోయేనో. చూసారంటండి, వాళ్ళు ఏం చేశారు? ఏమండి? పాపాన్ని ఒప్పుకున్నారు. అన్య దేవతలను ఏం చేశారంటండి? వారి దగ్గరున్నవన్నీ కూడా తొలగించేసుకొని ప్రభువుని కోరుకున్నారు. అయ్యా నీవే నిజమైన దేవుడు అయ్యా, నీవే గొప్ప దేవుడివి. ఎందుకంటే సృష్టి యావత్తును కలుగు చేసిన గొప్ప దేవుడు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా యేసు ప్రభువే దేవుడని నమ్ముకుంటుంది. కారణం ఏంటి తెలుసా? ఆయనే దేవుడని నమ్ముతున్నారు గనక, సత్యం చెప్తుంది గనక సత్యం తెలుసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు మనతో మాట్లాడేటప్పుడే మన పాపాలన్నీ మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర అనుకూలంగా జీవిస్తే మనకు మంచి చేస్తాడంట. యెహోవా అందరికీ ఉపకారి. ఏంటంట? యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అపకారి కాదండి, ఉపకారి. మొన్న ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? ఎక్కడికో వెళ్ళొస్తున్నాడంట. వెళ్ళొస్తూ ఏం చేశారో తెలుసా? ఒక చోట ఆగారంట. ఒక కుటుంబం ఆగితే వాళ్ళ గుడి దగ్గరికి, వాళ్ళ దేవత దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఒక ఆటో వచ్చి వాళ్ళని గుద్దింది. గుద్దేసరికి ఆయన అంటున్నాడంట, ఏందో మాకు నష్టాలు, ఏందో మాకు శాపాలు తొలగట్లా, ఏందో మాకు ఇబ్బందులు తొలగిపోవట్లా. దేవునికి వ్యతిరేకంగా నడిస్తే మరి ఎలా తొలగిపోతాయి? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎలా తొలగిపోతాయి? వీరు దేవుని దగ్గరకు వచ్చి వారి పాపములన్నీ ఒప్పుకొని అన్య దేవతలను వారి యొద్ద నుండి తొలగించినప్పుడంట దేవుని ఆత్మ అంట వారికి కలుగుతున్న శ్రమలను చూసి సహింపలేకపోయాడంట. సహించలేనప్పుడు ఏం చేస్తాడండి? వాటిని గద్దిస్తాడు. ఏటిని? శ్రమలను, కష్టాలని, ఇబ్బందులను. ఇంకా చాలు, కిందకి చదువుకుందాం. అప్పుడు అమోరీలు పూనుకొని
గిలాదులో దిగియుండిరి. ఇశ్రాయేలీలు కూడుకొని మిస్పాలో దిగియుండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో అందరికిని ప్రధానుడగునని చెప్పుకొనిరి. గిలాదు వాడైన 18వ వచనం చదువుకుందాం. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో అందరికిని చూశారంటే ఇక్కడ ఏమన్నాడో తెలుసా? యుద్ధం చేయటం అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? యుద్ధం చేయటం అలవాటు చేసుకోవాలి. అందుకనే యూదులందరూ కూడా, ఇజ్రాయేలీలందరూ కూడా వాళ్ళకి ముఖ్యమంత్రి కూతురైనా, ప్రధానమంత్రి కూతురైనా, కొడుకైనా, ఆడవాళ్ళైనా, మగోళ్ళైనా వాళ్ళకి ఏం నేర్పిస్తారో తెలుసా? మిలిటరీగా కొన్ని సంవత్సరాలు వాళ్ళు ట్రైనింగ్ అవ్వాల్సిందే. ఎంత గారాలు పెట్టైనా సరే. కొంతమంది అమ్మా మా అమ్మాయా మా అబ్బాయా అలా మోకరించలేడు, అలా ఉండలేడు, అలా ఉపవాసం చేయలేడు అంటానికి వీలేదు. ఆ దేశ చట్టం అది. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? యుద్ధం చేయటం అలవర్చుకోవాలి. యుద్ధం అంటే ఎవరితో తెలుసా? సాతానుతో. సాతాను లక్షణాలతోటి. సాతాను ఏదైతే పెడుతున్నాడో దాన్ని ఎదిరించేవారిగా మనం ఉండాలి. అప్పుడంట ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ప్రధానుడుగా చేయబడతావు, ప్రథమ పుత్రుడుగా చేయబడతావు, ప్రథమ కుమార్తెగా చేయబడతావు. సాతానుడు పెట్టే ప్రతి ఆలోచనలకు, ప్రతి వ్యతిరేకతంతో దానికి నువ్వు లొంగిపోయావంటే ఎంత పెద్ద చాప అయినా, ఎంత పెద్ద మనిషి అయినా సరే చనిపోయినప్పుడు నీళ్ళలో ఉన్నారనుకోండి ఏమవుతారండి? ఆ వాగు ఎటైతే కొట్టుకుపోతుంటో అటు కొట్టుకొని పోతారు. ఈ మనుషులు కూడా అంతే. యుద్ధం చేయడం చేతకాలేదనుకోండి, అంటే సాతాన్ని ఎదిరించడం చేతకాలేదనుకోండి, ఆ సాతాను పనుల్లోనే వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుని మార్గంలో లేకుండా సాతానుడు ఏవైతే ప్రేరేపిస్తున్నాడో, ఏవైతే చేయమని చెప్తున్నాడో అవే నువ్వు చేస్తున్నావు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? నువ్వు సచ్చిన మనిషితో సమానం. పేరుకు మాత్రమే బ్రతుకుండావు, నువ్వు సచ్చిన మనిషితో సమానం. అలాంటి వాళ్ళంట ఆ శ్రమల్లోకి వెళ్ళిపోతారంట. శ్రమలో 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 ఇప్పుడు ఒక బాల్ని మనం కొట్టామనుకోండి, అది ఎక్కడ పడిద్ది? కంపల్లో పడవచ్చు, బురదగుంటలో పడవచ్చు, ఎక్కడెక్కడో పడవచ్చు. ఎక్కడ పడిద్దో దానికి తెలియదు. దాని యొక్క మార్గం అంట మరణమునకు, ప్రేతల స్థలంలోకి తీసుకుని వెళ్ళిపోయిద్దంట. కనుక మరి మనం ఏం చేయాలో తెలుసా? అలాంటి మరణ ఛాయలోకి, మరణ మార్గంలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అనంటే మనం ఏం చేయాలో తెలుసా? కుడి ఎడమలకు తొలగకూడదు. నీ ఎడ్జి ఎంత? ఒకవైపు కుడి, రెండో వైపు ఎడమ. అది నీ ఎడ్జి. దాన్ని దాటి ఏది చేయకూడదు, దాన్ని దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. అప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు. ఇజ్రాయేలీలను కాపాడటానికి ఆయన మనసు సహించలేదంట. వాళ్ళు పడుతున్నటువంటి శ్రమలను తట్టుకోలేకపోయాడంట. వాళ్ళని రక్షించడానికి ఆయన ముందుకు వచ్చేసాడంట. వారితో యుద్ధం చేయండి, నేను మీ మధ్యలో ఉన్నా, నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తా. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. చూడండి,
నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. అంతటనే లేచి చూచి ఆ, ప్రధానులతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి. వారికి మీరు భయపడకుడి. మహాగణుడును మహాగణుడును భయంకరునరగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని చూసారంటండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? మహాగణుడు, మహోన్నతుడు, భయంకరుడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఒక్కో టైంలో ఇంకా మనకు సమయం లేదు కనుక నేను ముగించేసేస్తున్నా. ఆయన యుద్ధం చేయటానికి ఇజ్రాయేల్ వెళితేనంట భయంకరమైన ఉరుములు మెరుపులు కురిపించాడంట. వాటిని తట్టుకోలేక, వాటిని ఎదిరించలేక పారిపోయారంట. దేవుడు తన బిడ్డల పక్షంగా యుద్ధం చేయవాడు ఆయనే. హల్లెలూయా. నీ పక్షంగా ఆయన ఉన్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. నీ పక్షాన ఉన్న దేవుడు భయంకరమైన దేవుడు. ఎదటి వారికన్నా కొంతమంది అనుకుంటాడు నేను పెద్ద రౌడీని, నీకన్నా పెద్ద ఆయనే. నోటి ఊపిరి చెత్త నిన్ను కాల్చి బూడిది చేయగలడు ఆయన. నువ్వేం చేస్తావు? నీ వల్ల ఏమైంది? నీకన్నా తల పండిన వ్యక్తి ఆయన. చదవండి. భయంకరునకు యెహోవాను జ్ఞాపకం చేసుకొనుము. మీ సహోదరుల పక్షముగాను, నీ పక్షముగాను, నీ కుమార్తెల పక్షముగాను, నీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండున్నట్లు దేవుని స్తోత్రం. ఆయన మీ పక్షాన ఉన్నాడు. మీకు సహాయం చేయడానికి, మీకు బలమును చేకూర్చడానికి సమస్త కార్యములు. చూసారా, ఒక్కొక్క మాట మనం గమనిస్తే మనం బాగా ప్రార్థన చేసేటువంటి వారం అనుకోండి, బాగా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఎంతటి బలమైన శక్తి అయినా, ఎంతటి కాళికా దేవువైనా సరే, ఈ కాళికా దేవులు, ఈ కనకదుర్గాలు నిజమైన మనుషులను ప్రేమించేవైతే మనుషులు పిక్కు తింటాయండి. మనుషులను పాడు చేస్తాయా? మనుషులను నాశనం చేస్తాయా? అవి నువ్వు మంచి ప్రార్థనా పరుడు అయితే నిన్ను చూసి గడగడ వణుకుంటూ అది పారిపోయింది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఒకసారి ఒక ఆమె అంట యేసు ప్రభువుని నమ్ముకోవటానికి ఒకరు సాక్ష్యం చెప్తే చెప్పగా ఎప్పుడికో దేవుని నమ్ముకుందంట. అసలు నేను ఒట్టిగా ఎందుకు నమ్మాలి? ఏ దేవుడు గొప్ప దేవుడో తెలుసుకోవాలి. ఏ దేవుడు గొప్ప దేవుడో తెలుసుకోవాలి. నేను పూజించే దేవతలు గొప్పయో, మరి ఆ యేసు ప్రభు గొప్పోడో తెలుసుకోవాలి అని అన్నాయి. ఏం చేస్తుంది తెలుసా? అసలు గొప్ప దేవుళ్ళు ఎవరో నా ముందుకు రండి, వాళ్ళని నమ్ముకుంటా నేను అని ప్రార్థన చేసుకుంటుందంట. పలానా దేవుని పెట్టి కాదు ప్రార్థన చేసేది. ఏ దేవుడు గొప్ప అయినా రండి ముందుకి అని ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తున్నా తెలుసా? ఫస్ట్ ఆయనకి ఇష్టమైన దేవత వచ్చేసింది. ఆ దేవత రాగానే యేసు ప్రభు వారు ఈమె పక్కనే ఉన్నాడన్న సంగతి చూడగానే ఆమె ఏం చేస్తుంది? ఆ దేవత పక్కకి వెళ్ళిపోతుందంట. రమ్మా రమ్మా అని పిలుతుందంట. రావమంటే ఏడొచ్చింది? ఏమండి, ఎంత బలాఢ్యుడైనా ఎలాంటి వాడైనా సరే, ఇప్పుడు బాగా మంట మండుతుంది అనుకోండి,
ఆ మంట దగ్గరికి వీరాతి వీరుడిగా అనుకుంటూ వెళ్తారా? ఏమండి? ఎవ్వరూ వెళ్ళలేరు. ఎందుకని? ఏమండి ఎందుకనండి? కాల్ చేసింది, అగ్నికి ఎదురు ఏమీ లేదు. ఎంత బిల్డింగ్ అన్న కట్టు, ఎంత కొండ అయినా కట్టు, ఏమైనా కట్టుకో, బూడిదైపోవటమే. ఆయన వచ్చేటప్పుడంట కొండల సహితం కరిగి మైనంలాగా అయిపోతాయి అంట. కరిగి నీరై కారతాయి అంట. ఎంతటి భయంకరుడు తెలుసా? నీలో నున్నవాడు, నీ పక్షానున్నవాడు సామాన్యుడు కాదు అని తెలుసుకో. ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ గాడ్. అందరికన్నా కూడా పైనున్నవాడు, అందరికన్నా శక్తి మించినవాడు. నీ పక్షంగా పోరాడతాడు, నీ పక్షంగా వెంచిమాడతాడు, నీ పక్షంగా కార్యసిద్ధిని కలుగు చేస్తాడు. ఎంతటి దుష్ట శక్తులైనా, ఎలాంటి పొలిమేర శక్తులైనా సరే ధ్వంసం అవ్వాల్సిందే, కాలిది బూడిద అవ్వాల్సిందే. ఆయన ముందు నిలవటానికి ఏ శక్తి నిలవనేరదో. అప్పుడు శక్తులన్నీ పోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు, అమ్మా ఏరమ్మ వాళ్ళంతా అని అన్నాడంట. ఏమన్నాడు? ఏరు వాళ్ళంతా పారిపోయారయ్యా. సరే నేను పక్క వెళ్తాను, రమ్మని పిలువమ్మా అంటే పిలిస్తే వస్తున్నాయా? రాట్లా. ఎందుకని? దేవుడున్నాడన్న శక్తి వాళ్ళకి తెలుసు, వాటికి తెలుసు. దేవుడున్నాడన్న శక్తి వాటికి తెలుసు. అందుకని అవి పారిపోయినాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో మంచి జరగాలంటే మరి నువ్వు దేవుని దగ్గరికి ఎలా వస్తున్నావు? నీ పాపాలు ఒప్పుకొని, నీ తప్పులు ఒప్పుకొని, నీ తప్పులు దేవుని దగ్గర క్షమించమని అడుగుతూ నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ దేవుడు ఎన్ని అద్భుతాలు జరిగిస్తాడో తెలుసా? ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడో తెలుసా? ఎన్ని ఊహకు మించిన కార్యాలు జరిగిస్తాడో తెలుసా? దేవుడు అన్నాడు, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. దేవుడు అసలు కులాలను సృష్టించలా, మతాలను సృష్టించలా. దేవుడు సృష్టించాడు ఓన్లీ ఆడ మగ అని మాత్రమే సృష్టించాడు. ఈ మనుషులు పెట్టుకున్నారు కులాలు మతాలు అన్నీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యేసు ప్రభు వారు తక్కువ దేవుడు అంటున్నారు. ఆయన ఎంత గొప్ప దేవుడో ఈ లోకాన్ని విడిచినప్పుడు తెలిసిద్ది. ఆయన ఎంతటి గొప్పవాడో, ఆయన రాజ్యం అంతా కూడా ఎంత గొప్పగా ఉండిద్దో అప్పుడు తెలిసిద్ది. ఆయన రోడ్లు ఎట్టటివో అప్పుడు తెలిసిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమాత్రం కూడా తక్కువ దేవుడు కాదు. ఆయనకి మించిన ధనవంతుడు ప్రపంచంలోనే కాదు, ఆకాశంలోనే కాదు, భూమి అందే కాదు, భూమి కిందే కాదు, ఎక్కడ కూడా నీకు కనబడ్డావు ఆయనకంటే ధనవంతుడు. వెండి కొండలు నాయి, బంగారపు కొండలు నావి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నా హస్తకృత్యాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు పనికిరాని వాళ్ళు యేసు ప్రభు వారిని వెంబడించినప్పుడు ఎంతటి గొప్పోళ్ళు అయ్యారో తెలుసా? చూసారంటే అండి, చాలు ఎవడు దీనుడిగా ఉంటాడో, దీనత్వం కలిగి నువ్వు దేవుని దగ్గరకు వస్తావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ పక్షంగా ఎక్కడ ఏ దుష్టుడు పని చేస్తున్నా సరే వాడికి ఏమాత్రం అధికారం లేకుండా ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక జ్ఞాపకం చేసుకొని మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎవరిని గురించి దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిబ్బరం కలిగి జాగ్రత్తగా చక్కగా నడుచుకో. దేవుడు యెహోషువ ద్వారా ఎలాగ తన యొక్క ప్రణాళికను నెరవేర్చాడో నీ ద్వారా కూడా ఆయన తన ప్రణాళికను నెరవేర్చి నిన్ను అద్భుతంగా వాడుకొని నిన్ను, నీ బిడ్డలను, నీ భార్యను, నీ కుమారులు, నీ కుమార్తెలను ఆయనే నీ పక్షం ఉండి సమస్త కార్యములు జరిగించి ప్రభువే దీవించునుగాక. ఆమేన్. అందరూ కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు నాయన, పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలని ప్రభుని కోరుకుందామా? అయ్యా, అందరికీ ఎవరికి మేలు చేస్తావో, ఎవరి మీదకి కీడు పంపిస్తావో అది నీ చేతిలో ఉంది. కనుక నేను నీ సన్నిధిలో నీకు లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చేవానిగా నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో నాయన. చేయాలి ప్రార్థన. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు నీ దీన మనసు కావాలి. దేవుని పని చేయడానికి స్వచ్ఛందంగా రావాలి. దేవుని మాటలు వినడానికి ఒకరు బలవంతం చేస్తేనో, ఒకరు ఏదో ఇస్తానంటేనో, ఏదో చేస్తానంటేనో రావటం కాదు. దేవుడు ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా, చాలామంది అంటున్నారు బలవంతం చేస్తున్నారు. ఎవరు బలవంతం చేసేది? బలవంతం ఎవరూ చేయరు. ఒక పసిపిల్లోడే తల్లిదండ్రులు చెప్పిన మాట, పసిపిల్లవానికి ఇష్టం లేకపోతే దెబ్బలైనా తింటాడు, కానీ తల్లిదండ్రులు చెప్పింది చేయడు. పెద్దవాళ్ళు ఇంకెట్టింటారు? మనసులు మార్చగలిగింది దేవుడు ఒక్కడే. ఆ వాళ్ళ రాతలు మార్చగలిగింది దేవుడు ఒక్కడే. వారి జీవితాలను మార్చగలిగింది దేవుడు ఒక్కడే. నీకు దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఎలాగా దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నావు? నీ బిడ్డలను, నీ కుమారులు కుమార్తెలను, నీ కలిగిన సమస్తాన్ని. మరి నీ పొరపాట్లు ఒప్పుకుంటావా? నీ తప్పులు దిద్దుబాటు చేసుకుంటావా? ఆయనకు కనికరం కలగాలండి నిన్ను చూడగానే, ఆయనకి జాలి కలగాలండి నిన్ను చూడగానే. నీ పరిస్థితులను మార్చాలి. మార్చబడాలి అంటే దేవుడు ఒక్కడే అని తెలుసుకో. దేవుడు ఒక్కడే అని తెలుసుకో. దేవుడు ఎంతటి గొప్ప దేవుడు! ఆయన మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. నీ నివాస స్థలాలను దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. నీ నివాస స్థలాలను ఉన్నతంగా హెచ్చిస్తానంటున్నాడు. అలాగుండాలంటే మరి నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తే నీకెంతో మేలు కలుగుతుంది.
చేయాలి ప్రార్థన. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనంటే, దేవుడు నీ కుటుంబాలను దీవించాలి అనంటే, ప్రార్థన చేసుకుంటావా? ప్రార్థన చేసుకుంటావా? దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయాలనుకుంటున్నాడు, గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడు. ఆ గొప్ప మేలు నీ జీవితంలో జరగాలి అనంటే నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకెంతో మేలు. దేవుడు నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి నీ మీద జాలి కలగాలి అనంటే మనం ఏం చేయాలో తెలుసా? మన ప్రతి పాపమును ఒప్పుకోవాలి. మన ప్రతి పాపం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన జాలి చూపే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. నీవు శ్రమ పడటం ఆయనకి ఇష్టం ఉండదు, నువ్వు బాధపడటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన సహించడు తల్లి, ఆయన సహించడు. వాటన్నిటిని పారదోలటానికి, వాటన్నిటి విషయంలో నీకు మేలు చేయటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మీకే వందనాలు నాన్న. మీరే గొప్ప దేవుడు అయ్యా, సర్వశక్తి కలిగిన తండ్రివి. మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. మీ శ్రేష్టమైన కార్యాలు మీరే జరిగించండి, నానాటికి అభివృద్ధిపరచండి, నీ కృపతో నింపి బలపరచమని బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. వారికి రావలసిన దీవెనలో అధికంగా అనుగ్రహించండి, నీ కృప చేత నింపండి, మీ బలమైన ఆత్మతో నింపండి, నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ బిడ్డలను ఏహమందును పరమందును కూడా మీరే జ్ఞాపకం చేసుకొని నడుచున్నంత అండి. అయా నీ స్తుతులు స్తోత్రం ప్రభా. మీ సన్నిధి దయచేసి మీ సహవాసం అనుగ్రహించి నీ కృపా కాపుదలు దయచేయమని, కూడి చేరివచ్చిన వారందరిని కూడా మీరు ఆశీర్వదించమని, అయ్యా నీ బిడ్డలందరిని కూడా మీరు అద్భుతంగా వాడుకోమని, నీ బిడ్డలకి ఏం కావాలో సమస్తమును మీరు సిద్ధపరిచి నానాటికి అభివృద్ధిపరచమని, నా ప్రభువా నీ బిడ్డలు నా ప్రభు నాయన అయా మీ సన్నిధిలోనికి వచ్చి ఇజ్రాయేలీలు పడుతున్న శ్రమలను తట్టుకోలేక, వారి కష్టములను తట్టుకోలేక, వారి పాపములన్నీ కూడా వారిలో దాగినటువంటి నా ప్రభు అన్య దేవతలను తీసి పారవేసి, నా ప్రభా నీవే దేవుడు అని నీకు ప్రార్థించగా, నిన్ను సేవించగా నా ప్రభా మీ ఆత్మ సహించలేకపోయింది నా తండ్రి. వాటి నుండి విడుదల చేశారు, వాటి నుండి గొప్ప మేలు చేశారు. అందును బట్టి నీకు వందనాలు. నీ కృపతో నింపి బలపరచమని, దగ్గర నుండి దూరం నుండి ఎందరూ మీ మాటలు విన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, నీ కృపతో నింపి బలపరచండి. మీరు చెప్తున్నారు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వారికి భూనివాసులను రమ్మని పిలుస్తున్నారు. అయా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తున్నావు కనుక నా ప్రభా, మిమ్మల్ని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారందరి పక్షంగా ఉంటానని వాగ్దానం చేశావు, వారందరి పక్షంగా మేలు చేస్తానని చెప్తున్నావు. నీ గొప్ప కార్యాలు జరిగించి నానాటికి అభివృద్ధిపరిచి
నీ కృపతో నింపి బలపరచమని, కూడి చేరి వచ్చిన వారందరూ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరికి కూడా లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ ఉండగా దేవునికి కానుకలు ఇచ్చి దేవుని దీవెనలు పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక మనమందరికి కూడా నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే అనే కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెన్నుతీతువా, ధరయాందు ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకి వినుతీతువా, నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగముని వినుతీతువా వినుతీతువా. పాడి పంటలు ప్రభువు అన్న వస్త్రము నీకు దయచేయగా, పాడి పాడంగ ప్రభు యేసు గడువీల ప్రభుకి ఓ క్రైస్తవా, నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే. సమృద్ధిగా సమృద్ధిగా పలు పాద పరితాంబులు వెలిగించే ధరపైన ప్రభునామము, కలిమి కొలది ప్రభునకు అర్పింపవా, నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగముని వినుతీతువా వినుతీతువా. అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో కష్టాల గుండా వెళుతున్నావా? ఎన్నో శ్రమల గుండా వెళుతున్నావా? నువ్వు భయపడొద్దు. నువ్వు ధైర్యంగా ఉండి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుకి నీకు వ్యతిరేకంగా ఏమున్నాయో తీసేసుకో, వాటిని క్షమించమని అడుగు. దేవుడు తప్పనిసరిగా క్షమించే దేవుడు, నిన్ను చూసి కనికరపడే దేవుడు, నిన్ను చూసి జాలిపడే దేవుడు. నీకున్న వ్యాధిని, నీకున్న కష్టాన్ని, నీకున్న బలహీనతలను తొలగించగలిగిన దేవుడు ఆయన. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడే గొప్పవాడు, ఆయనే సర్వశక్తి కలిగిన తండ్రి, ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన నా ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, నీవు నన్ను చూస్తున్నావు నాయనా. నా పరిస్థితులను చూస్తున్నావు, నా ఆర్థిక ఇబ్బందులను చూస్తున్నావు, నా శ్రమలను చూస్తున్నావు, నా కష్టాన్ని చూస్తున్నావు, నా శ్రమను చూస్తున్నావు, నా శాపాన్ని చూస్తున్నావు. వీటన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడివే నువ్వేనని
ఈరోజు మీ వాక్యాన్ని మేము విన్నాం నాయన. వాటన్నిటి నుండి తప్పించగలిగిన సమర్థత కలిగిన నా ప్రభా, మా భార్యలను, మా భర్తను నా ప్రభా, మా బిడ్డలను నా ప్రభా, మా కుమార్తెలు కుమారుల గురించి అయ్యా ప్రతి పరిస్థితుల నుండి తప్పించగలిగిన దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, సర్వశక్తి కలిగిన తండ్రి నాయన. మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని తప్పించి మమ్మల్ని రక్షించుకొని అయ్యా మీ యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించి ఏ దుష్టుడు మా పైన పని చేయకుండా అయ్యా నా ప్రభునైనా సమస్త వ్యతిరేకతతో తొలగించి నీ గొప్ప కార్యాలు జరిగించి మా బలహీనతలను, మా రోగాలను, మా శాపాలను తొలగించి దీర్ఘకాల వ్యాధులు తొలగించి పరిపూర్ణమైన స్వస్థత దయచేసి మమ్మల్ని మీకు సాక్షిగా నిలబెట్టుకొని నీ కృపలో నింపి బలపరిచి మహిమ పొందమని నా ప్రభా, నీ బిడ్డలకు కలిగిన దానిలో నుండి మీకు తీసుకొచ్చిన నా ప్రభా సందాపైన కానుకలను 10వ భాగం ప్రతిష్టార్పణలన్నీ కూడా నా మందిరపు నిధిలో ఆహారం ఉండినట్లు మీరు దీనిని చేయడం చెప్పారు కనుక నా ప్రభా, మీరు ఈ కార్యాలు జరిగించి బిడ్డలను అద్భుతంగా దీవించి మీరు ఆశీర్వదించి మహిమ పొందమని, బిడ్డలకు ఎలాంటి కొదువ లేకుండా మీ పరలోకపు దీవెనలతోటి వారి కలిగిన సమస్తాన్ని 10th క్లాస్ చదువుతున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించండి. చిన్న క్లాసులు మొదలుకొని హై క్లాస్ వరకు కూడా చదువుతున్న బిడ్డలందరూ కూడా దీవించండి. ఈరోజు ప్రయాణమై వెళుతున్న పవిత్రను కూడా అయా ప్రయాణంలో ఉన్న బిడ్డను కూడా దీవించి గమ్యానికి క్షేమంగా చేర్చి ఆటంకాలను తొలగించి నా ప్రభనాయన అయా పండు కూడా దూరదేశంలో చదువుకుంటున్నాడు. అలాగే కుట్టి నా ప్రభ ఇంకా బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు వారందరినీ కూడా దీవించి బిడ్డలకు క్షేమాభివృద్ధిని కలుగు చేసి నీ కృపతో నింపి బలపరిచి ఈ ప్రార్థన నా ప్రభ బిడ్డలందరికీ మేలుకరంగా మార్చి ప్రతి బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, దైమలను వెళ్ళగొట్టి అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగించుకొని మహిమ పొందమని బిడ్డలందరినీ మీ చేతులు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకున్న సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతం కూడా మనందరికీ సదాకాలము తోడైండి ప్రభువే ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఆయన నాతో ఆయన ప్రేమ పరమ గృహము చేరు వరకు ఆయన నాతో వచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చుందామండి. దయచేసి